నమస్కారం ప్రేక్షకులారా, మీరు చూస్తున్నది అస్ట్రాలజర్ బాలాజీ యూట్యూబ్ ఛానల్. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు చిన్న సంఘటనలు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కుంభరాశివారికి 2020. మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు, ఏ సమస్య అయినా పరిష్కారం కావాలా? శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యపీఠం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. జాతకం ద్వారా ఖచ్చితమైన పరిష్కారాలు, పూజలు, హోమాలు, యంత్రాలు ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గురువుగారు 9542637206. మీ జీవితంలో శుభం, విజయాలు రావాలంటే ఇప్పుడే కాల్ చేయండి. మార్చి 17 మంగళవారం నుండి 20 శుక్రవారం వరకు జరగబోయే ముఖ్యమైన సంఘటనలు గురించి. ఈ 4 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మంచి వార్త కావచ్చు, ఒక అవకాశంగా రావచ్చు, లేదా మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక పరిష్కారం కావచ్చు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని చిన్న సూచనలు మీ జీవిత తలరాతను మార్చే అవకాశముందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. గ్రహాల ప్రభావం. కుంభరాశివారికి 2026 మార్చి 17 నుండి 20 వరకు గ్రహాల సంచారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా శనిగ్రహం మీ రాశిపై ఉన్న ప్రభావం ఈ సమయంలో కొంచెం గట్టిగా అనిపించవచ్చు. శనిగ్రహం మనకు క్రమశిక్షణ, సహనం మరియు పరీక్షలను ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం ఆలోచనతో, బాధ్యతతో ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం మీకొక రక్షణలా పనిచేస్తుంది. మీరు ఎక్కడైనా చిక్కుల్లో పడినా చివరికి ఒక మంచి మార్గం మీకు కనబడుతుంది. చంద్రుడు మనస్సుకు సంబంధించిన గ్రహం కాబట్టి ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు ఎక్కువగా మారుతూ ఉండవచ్చు. ఒకసారి సంతోషంగా అనిపించవచ్చు, మరొకసారి ఆలోచనలు ఎక్కువయ్యే అవకాశముంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. మీరు గమనించాల్సిన విషయమేమిటంటే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీకు సంకేతాలు ఇచ్చే రోజులు. మీరు గమనిస్తే, అర్థం చేసుకుంటే మీరు ముందుకు వెళ్లే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. టాపిక్ 2: ఎస్ అనే వ్యక్తి ప్రభావం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశముంది. ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశముందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ఈ వ్యక్తి సాధారణ వ్యక్తిలా కనిపించినా అతని లేదా ఆమె ద్వారా మీకొక ముఖ్యమైన మార్పు రావచ్చు. ఆ వ్యక్తి మీతో మాట్లాడే ఒక మాట, చెప్పే ఒక సూచన, లేదా మీకిచ్చే ఒక అవకాశం మీ జీవితాన్ని మరో దిశలోకి తీసుకెళ్లవచ్చు. కొంతమందికి ఇది పాత పరిచయమై ఉండవచ్చు. చాలా రోజుల తర్వాత ఆ వ్యక్తి మళ్లీ మీతో సంప్రదించే అవకాశముంది. ఇంకొంతమందికి ఇది కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి అయి ఉండవచ్చు. మీరు ఈ సమయంలో ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, ఒక చిన్న పరిచయం మాత్రమే. ఆ వ్యక్తి మీకొక పని సూచించవచ్చు, ఒక అవకాశం చూపించవచ్చు, లేదా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం గురించి సమాచారం ఇవ్వవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గమనించండి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్నవారిని తేలికగా తీసుకోకండి. వారు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురాగలరు. ఇంటి వద్ద జరిగే శుభసూచన. ఈ సమయంలో మీ ఇంటి వద్ద ఒక ప్రత్యేకమైన శుభసూచన కనిపించే అవకాశముంది. అది ఒక వార్త రూపంలో రావచ్చు, ఒక ఆహ్వానం రూపంలో రావచ్చు, లేదా ఒక అనుకోని పరిణామంగా ఉండవచ్చు. కొంతమందికి ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశముంది. ఇంట్లో వాతావరణం కూడా ఈ 4 రోజుల్లో కొంచెం మారుతుంది. ముందు కొంత టెన్షన్ లేదా ఆందోళన ఉన్నా ఇప్పుడు కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గి ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది మీకొక సంకేతం. మీ ఇంటి తలుపు తట్టబోయే అదృష్టం పెద్దగా కనిపించకపోయినా అది చిన్న రూపంలో వస్తుంది. ఒక చిన్న వార్త, ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మార్పు రూపంలో అది మీ ముందుకు వస్తుంది. మీరు ఈ సమయంలో ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని గమనించాలి.
ఎందుకంటే ఈ శుభ సూచన మీ జీవితంలో ఒక కొత్త దారిని తెరవవచ్చు. మీరు దాన్ని గుర్తిస్తే మీరు ముందుకు వెళ్లే మార్గం సులభమవుతుంది. టాపిక్ 4: ఆర్థిక విషయాలు. ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో కొంత చలనం కనిపిస్తుంది. పెద్దగా లాభాలు లేకపోయినా ఒక చిన్న ప్రారంభం మీకు భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నివ్వగలదు. కొంతమందికి అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఒక పాత బకాయి రూపంలో రావచ్చు, లేదా ఒక చిన్న పని ద్వారా రావచ్చు. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ 4 రోజులు మీకొక ప్రణాళికను తయారు చేసుకునే సమయం. మీరు ఇప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో స్థిరపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఒక కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. అది చిన్నగా ప్రారంభమైనా అది మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు కారణమవ్వవచ్చు. టాపిక్ 5: ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుంభరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. ఒక కాల్ రావచ్చు, ఒక ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు, లేదా మీరు ఎదురుచూస్తున్న సమాచారం మీకు చేరవచ్చు. మీరు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ 4 రోజుల్లో ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త ఒప్పందం, లేదా ఒక కొత్త ఐడియా మీకు రావచ్చు. అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో అది పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆలోచించి, విశ్లేషించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రయత్నం వృధా కాదు. మీరు పెట్టే శ్రమకు ఫలితం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే, మీకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. కుటుంబంలో మార్పు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారి కుటుంబ జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. కొంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న విభేదాలు, అర్థంకాని పరిస్థితులు ఇప్పుడు కొద్దిగా తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు మెల్లగా సాఫీగా మారడం ప్రారంభమవుతుంది. ముందుగా చెప్పలేకపోయిన విషయాలు ఇప్పుడు చెప్పే ధైర్యం వస్తుంది. కొంతమందికి ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది ఆర్థిక విషయాలకు సంబంధించినదైనా కావచ్చు, పిల్లల భవిష్యత్తుకు సంబంధించినదైనా కావచ్చు, లేదా ఒక శుభకార్యానికి సంబంధించినదైనా కావచ్చు. ఈ నిర్ణయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను ఇతరులు గమనించడం మొదలుపెడతారు. ఇంట్లో పెద్దవారి ఆశీస్సులు ఈ సమయంలో మీకు బలంగా పనిచేస్తాయి. మీరు వారికి దగ్గరగా ఉండి మాట్లాడితే మీకు మంచి మార్గదర్శనం లభిస్తుంది. కుటుంబంలో ఒక చిన్న సంతోషం కూడా పెద్ద ఆనందాన్ని కలిగించేలా ఉంటుంది. మీరు ఈ సమయంలో కుటుంబాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే మీ మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. టాపిక్ 7: ఆరోగ్యం. ఈ 4 రోజుల్లో ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. పెద్ద సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న అలసటలు, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మానసికంగా ఎక్కువ ఆలోచించడం వల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించడం మంచిది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయడం కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి పాత ఆరోగ్య సమస్యలు కొద్దిగా గుర్తుకు రావచ్చు. అలాంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్లయితే ఈ 4 రోజులు సాఫీగా గడిచే అవకాశం ఉంటుంది. టాపిక్ 8: పాత స్నేహితుడు. ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక పాత స్నేహితుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీతో సంప్రదించే అవకాశం ఉంది. ఆ కాల్ లేదా ఆ సందేశం మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించవచ్చు. ఆ స్నేహితుడితో మాట్లాడడం ద్వారా మీరు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. అదే సమయంలో ఆ వ్యక్తి మీకు ఒక కొత్త సమాచారం లేదా ఒక అవకాశం కూడా ఇవ్వవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలోకి మళ్లీ వచ్చే వ్యక్తులు ఒక కారణంతోనే వస్తారు. మీరు ఈ సమయంలో ఆ సంబంధాన్ని గౌరవంగా తీసుకోవాలి. ఆ స్నేహితుడితో మాట్లాడడం ద్వారా మీకు ఒక మార్గం కనిపించే అవకాశముంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. టాపిక్ 10: ప్రయాణ సూచన. ఈ 4 రోజుల్లో కొంతమందికి చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. అది ఒక పని కోసం కావచ్చు, లేదా ఒక వ్యక్తిని కలవడానికి కావచ్చు. ఈ ప్రయాణం మొదట్లో సాధారణంగా అనిపించినా అది మీకు ఒక ముఖ్యమైన పరిచయాన్ని లేదా ఒక అనుభవాన్ని అందించవచ్చు.
ప్రయాణం సమయంలో మీరు కలిసే వ్యక్తులు, మీరు చూసే పరిస్థితులు మీ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక చిన్న ప్రయాణం కూడా మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. మీరు ఈ సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ ప్రయాణంలో మీకు ఒక కొత్త దారి కనిపించే అవకాశం ఉంది. మీరు గమనిస్తే ఆ ప్రయాణం మీ జీవితంలో ఒక చిన్న మలుపుగా మారవచ్చు. టాపిక్ 10 దైవానుగ్రహం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి దైవానుగ్రహం ప్రత్యేకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో ఒక అదృశ్యమైన సహాయం మీకు లభిస్తున్నట్లు అనిపించవచ్చు. మీరు ఎక్కడైనా ఆగిపోతే అక్కడ ఒక మార్గం స్వయంగా తెరుచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో దేవుడిని నమ్మి ముందుకు సాగితే మీకు మంచి ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా శివుడి ఆరాధన మీకు మానసిక బలం ఇస్తుంది. మీరు ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేస్తే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మనసులో ఉన్న కోరిక. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక కోరిక మళ్లీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నా ఏదో కారణంగా ఆగిపోయిన ఒక ఆశ ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. ఇది ఒక్కసారిగా నెరవేరకపోయినా దానికి దారి చూపించే ఒక సంకేతం మాత్రం ఈ రోజుల్లో కనిపిస్తుంది. మీరు గతంలో ఒక నిర్ణయం తీసుకోలేక వెనక్కి తగ్గి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే విషయం మీ ముందు మరోసారి వచ్చే అవకాశముంది. ఈసారి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఆ కోరిక నెమ్మదిగా నిజమవ్వడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీపై నమ్మకం పెట్టుకోవాలి. ఇతరులు ఏమనుకుంటారు అనే ఆలోచన కంటే మీ మనసు ఏమి చెబుతోంది అనేదాన్ని వినాలి. మీరు నిజంగా కోరుకునే విషయం ఏదైనా ఉంటే దానికోసం చిన్న ప్రయత్నం చేయడం ప్రారంభించండి. ఈ 4 రోజులు ఆ ప్రారంభానికి అనుకూలంగా ఉంటాయి. టాపిక్ 12 గౌరవం. ఈ సమయంలో కుంభరాశివారికి సమాజంలో లేదా వారి పరిసరాల్లో గౌరవం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టం, మీరు చూపిన సహనం ఇప్పుడు ఫలితంగా కనిపించవచ్చు. కొంతమంది మీ పనిని గమనించి మీకు మంచి మాటలు చెప్పే అవకాశం ఉంది. ఇది ఒక్కసారిగా పెద్ద స్థాయిలో మార్పు కాకపోయినా చిన్నగా ప్రారంభమయ్యే గౌరవం భవిష్యత్తులో మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నవారికి మీ పనితీరుపై ఉన్న అభిప్రాయం మారే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో వినమ్రంగా ఉండడం చాలా ముఖ్యం. గౌరవం వచ్చినప్పుడు అహంకారం పెరగకుండా అదేవిధంగా మీరు మీ పనిని కొనసాగిస్తే అది మీకు ఇంకా మంచి అవకాశాలను తీసుకురాగలదు. మీరు చూపే ప్రవర్తనే మీకు మరింత గుర్తింపు తెస్తుంది. టాపిక్ 13 కొత్త పరిచయం. ఈ 4 రోజుల్లో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయం మొదట్లో సాధారణంగా అనిపించినా అది భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మీరు ఒక వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ ఆలోచనలను మార్చేలా మాట్లాడవచ్చు. ఈ పరిచయం ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు. ముఖ్యంగా మీరు కొత్తగా కలిసే వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వారు చెప్పే విషయాల్లో మీకు ఉపయోగపడే అంశాలు ఉండవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తారు. మీరు ఈ సమయంలో ఆ పరిచయాన్ని నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ పరిచయం మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన భాగంగా మారవచ్చు. టాపిక్ 14 ధైర్యం పెరగడం. ఈ 4 రోజుల్లో మీలో ధైర్యం పెరుగుతున్నట్లు మీరు అనుభవించే అవకాశం ఉంది. మీరు గతంలో భయపడ్డ విషయాలను ఇప్పుడు ఎదుర్కొనే స్థితి వస్తుంది. మీరు ముందుగా చెయ్యలేకపోయిన పనిని ఇప్పుడు ప్రయత్నించాలనే ఆలోచన వస్తుంది. ఈ మార్పు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన జీవితంలో పెద్ద మార్పులు రావడానికి ముందు మనలో ధైర్యం రావాలి. మీరు ఈ సమయంలో మీ భయాలను పక్కన పెట్టి ముందుకు వెళితే మీరు ఊహించని ఫలితాలు పొందగలుగుతారు. మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈసారి వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళండి. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా మీకు ఒక పెద్ద అవకాశాన్ని తీసుకురాగలదు. మీలో ఉన్న నమ్మకం పెరిగిన కొద్దీ మీరు చేసే పనిలో విజయావకాశాలు కూడా పెరుగుతాయి. టాపిక్ 15 మంచి వార్త. ఈ 4 రోజుల్లో కొంతమందికి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది.
అది ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం గురించి ఒక సానుకూల సమాచారం మీకు అందే అవకాశం ఉంది. ఈ వార్త చిన్నదిగా కనిపించినా అది మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు ఆ వార్త విన్న తర్వాత మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారవచ్చు. మీరు చేయాల్సిన పనులపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. మీరు ఈ సమయంలో వచ్చిన వార్తను సరిగ్గా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే అది మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. కొన్నిసార్లు ఒక చిన్న సమాచారం కూడా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు వినే ప్రతి విషయాన్ని గమనించడం అవసరం. కుటుంబ సంతోషం. ఈ 4 రోజుల్లో కుంభరాశి వారి ఇంటి వాతావరణంలో ఒక మృదువైన మార్పు కనిపిస్తుంది. గతంలో చిన్న చిన్న విషయాలపై ఏర్పడిన అసహనం, మౌనం లేదా దూరం ఇప్పుడు కొద్దిగా తగ్గుతూ పరస్పర అవగాహన పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో మాట్లాడుకునే మాటలు సాంత్వన కలిగించేలా మారతాయి. ఒకరి మనసు మరొకరు వినడానికి సిద్ధంగా ఉండే స్థితి వస్తుంది. కొంతమందికి ఇంట్లో చిన్న శుభకార్యం గురించి ఆలోచనలు మొదలవుతాయి. అది వెంటనే జరిగే కార్యక్రమం కాకపోయినా ఒక ప్రారంభమవుతుంది. పెద్దల మాటలు, వారి ఆశీస్సులు ఈ సమయంలో ప్రత్యేకంగా అనుభూతి కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే చిన్న సమయం కూడా మీకు పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఈ సమయంలో కుటుంబానికి సమయం కేటాయిస్తే మీ మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఇంటి వాతావరణం సర్దుబాటు కావడం వల్ల మీరు బయట చేసే పనులపైన దృష్టి పెడతారు. కుటుంబం నుండి వచ్చే ప్రోత్సాహం మీలో ఒక స్థిరత్వాన్ని పెంచుతుంది. టాపిక్ 17 అదృష్టద్వారం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఒక చిన్న అవకాశం కనిపించవచ్చు. అది పెద్దడిగా అనిపించకపోయినా అదే మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరవగలదు. మీరు చూసినప్పుడు సాధారణంగా కనిపించే ఒక పని లేదా ఒక ఆహ్వానం లోపల పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు ఈ సమయంలో జాగ్రత్తగా గమనించాలి. ప్రతి అవకాశం వెంటనే స్పష్టంగా కనిపించదు. కొన్నిసార్లు అదొక చిన్న సూచనగా, ఒక మాటగా లేదా ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. మీరు దాన్ని గుర్తించి ముందుకు వెళ్ళగలిగితే అది మీకు కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఈ అదృష్టద్వారం మీకు తలుపు తట్టినప్పుడు మీరు సందేహంతో వెనక్కి తగ్గకుండా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయాలి. మీలో ఉన్న ధైర్యం, మీ నిర్ణయం ఈ అవకాశాన్ని విజయంగా మార్చగలదు. టాపిక్ 18 ఆధ్యాత్మిక మార్పు. ఈ సమయంలో కుంభరాశివారికి ఆధ్యాత్మికంగా ఒక లోతైన మార్పు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మీరు మీ జీవితాన్ని మరింత లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఎందుకిలా జరుగుతోంది, నా దారి ఏది అనే ప్రశ్నలు మీలో తలెత్తవచ్చు. ఈ ఆలోచనలు మీకు ఒక కొత్త అవగాహన ఇస్తాయి. మీరు దేవునిపై మరింత విశ్వాసం పెట్టడం ప్రారంభిస్తారు. ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం వంటి అలవాట్లు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీరు లోపలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కొనగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు మీకొక సందేశంలా అనిపించవచ్చు. అవి మీకు దారి చూపించే సూచనలు కావచ్చు. మీరు వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళితే మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక స్థిరత్వం ఏర్పడుతుంది. టాపిక్ 19 జాగ్రత్త సూచన. ఈ 4 రోజుల్లో కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా తొందరపడి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి పూర్తిగా ఆలోచించడం మంచిది. ఇతరులు చెప్పే మాటలను వెంటనే నమ్మకుండా మీరు స్వయంగా పరిశీలించడం అవసరం. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మరియు సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకసారి ఆగి ఆలోచిస్తే మీరు తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ సమయంలో మీకు కోపం వచ్చినా మీరు దాన్ని నియంత్రించాలి. ఎందుకంటే ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు శాంతంగా ఉంటే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు, మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కలిపి మీ భవిష్యత్తుకు ఒక దిశను నిర్ణయిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే మీ జీవితం నెమ్మదిగా ఒక మంచి దిశలో మారడం ప్రారంభమవుతుంది. మీరు ఈ 4 రోజులను సాధారణంగా తీసుకోకండి. ఇవి మీకు ఒక సంకేతమిచ్చే రోజులు. మీరు గమనిస్తే, మీరు అర్థం చేసుకుంటే మీరు ముందుకు వెళ్లే దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీలో నమ్మకం ఉంచుకుని ముందుకు సాగితే ఈ చిన్న మార్పులు కలిసి మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలవు. కుంభరాశివారికి ఈ 4 రోజులు కొన్ని సంకేతాలు ఇచ్చే రోజులు కావచ్చు. దైవాన్ని నమ్మి ధైర్యంగా ముందుకు సాగితే మంచి మార్పులు రావచ్చు. మీరు కుంభరాశి అయితే కమెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. దైవ ఆశీస్సులు మీకు తప్పకుండా కలుగుతాయి. శివమంత్రం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత మరియు దైవ కటాక్షం లభిస్తాయి. ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్. ఇలాంటి రాశిఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.